హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 53. వెనక నుండి శృతి టచ్ తగలగానే యష్ నవ్వుతూ, నన్ను ఇలాగే హక్ చేసుకున్నావనుకో, షూటింగ్ వదిలేసి నీతో గడపాలనిపిస్తుంది. దాంతో మన షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది అంటూ తనని ముందుకు తెచ్చుకుంటాడు. నిజంగానే ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని నీతో టైం స్పెండ్ చేయాలనుంది యష్ అని అంటుంది శృతి యష్ హృదయం మీద వాళ్తూ. నాకు కూడా అలాగే ఉంది. కానీ మనం చేస్తున్న సినిమా త్వరగా రిలీజ్ అయితేనే కదా నువ్వు పాపులర్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉండేది. కావాలని నీకోసమే నిన్ను ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశారని తెలుసు కదా అని అడుగుతాడు తనని ఎదురుగా నిలబెట్టుకొని చూస్తూ. అవును, నాకు పేరు తీసుకురావడం కోసం నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ యష్ అని అంటుంది నవ్వుతూ. యష్ తన మెడ చుట్టూ చేతులు వేసి, తమరు నా ఫియాన్స్, ఏదో పరాయి వారికి థ్యాంక్స్ చెప్పినట్టుగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి అని అంటాడు నవ్వుతూ. ఎక్కడ చూసినా మన పెళ్లి విషయమే చక్కర్లు కొడుతుంది యష్. ఇంకా ఎంతకాలం లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారని మీడియా వాళ్ళు అడుగుతున్నారు అని అంటుంది. నన్ను కూడా అదే ప్రశ్నిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఎఫైర్ పెళ్లి వరకు వస్తుందా లేక మధ్యలోనే బ్రేక్ అవుతుందా అని వాళ్ళు అడుగుతుంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది అని అంటాడు. నన్ను అదే అడుగుతుంటే అలాంటి ఛాన్సెస్ ఎప్పటికీ ఉండవని ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ అంకుల్ని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది. ఎక్కడ దీక్షని నీకు దగ్గర చేసి నన్ను దూరం పెడతాడేమోనని భయంగా ఉంది. మొన్న చూసావు కదా, దీక్షతో నీ డేట్ ఎలా ఫిక్స్ చేశాడో. కావాలనే అంకుల్ ఇదంతా చేశాడని నీకు అనిపించడం లేదా యష్ అని అడుగుతుంది. ఎందుకు అనిపించడం లేదు? నన్ను దీక్షని కలపాలని ఆయన శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఎప్పటికీ కాని పని. అయినా మనం హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఆ దీక్ష గురించి తీసుకురావడం అవసరమా అని అడుగుతాడు కాస్త కోపంగా చూస్తూ. నీ మూడ్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ యష్ అని అంటుంది యష్ మొహాన్ని చేతులకు తీసుకుంటూ. సారీ చెప్తూనే ఉంటావు, మన మధ్య తన టాపిక్ తీసుకొస్తూనే ఉంటావు. ఇలా నీకు బాగా అలవాటైపోయింది. ఇక పద, షూటింగ్కి టైం అవుతుంది అంటూ ఒకరికొకరు చేతులు పట్టుకొని నవ్వుతూ కిందికి వస్తుంటారు. కింద ఏదో ఫోన్ మాట్లాడి పెట్టేస్తున్న ప్రతాప్ గారు వాళ్ళిద్దరూ అలా రావడం చూసి కళ్ళేర చేసి కోపంగా చూస్తుంటాడు. ప్రతాప్ గారిని చూడగానే శృతి కాస్త భయంతో యష్ని వదిలేసి గుడ్ మార్నింగ్ అంకుల్ అని అంటుంది. కానీ ప్రతాప్ గారు బదులివ్వకుండా కోపంగా చూస్తూ నిలబడతాడు. మన ధృవ గుడ్ మార్నింగ్ అని చెప్తుంటే తిరిగి విష్ చేయరేంటి అంటూ పద్దు అక్కడికి వస్తుంది. ఎలా అవుతుంది మన ధృవ అని ఒత్తి పలుకుతాడు ప్రతాప్ గారు ఇంకా కోపంగా చూస్తూ. నేను తనని పెళ్లి చేసుకుంటే మన ధృవానే అవుతుంది కదా నాన్న అని అంటాడు యష్. కానీ నా ఇంటి కొడలు ఎప్పటికీ దీక్ష మాత్రమే అని అంటాడు ప్రతాప్ గారు. తనకి నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు నాన్న. మా ఇద్దరికి డివోర్స్ అయిపోయాయి, అది గుర్తుపెట్టుకోండి అని అంటాడు యష్. పద్దు కూడా కోపంగా చూస్తూ, ఆయన అంతే మాట్లాడతాడులే రాయేష్, నువ్వు ధృవాన్ని తీసుకొని షూటింగ్కి వెళ్ళిపో అని అంటుంది. పదా శృతి, మనం వెళ్దాం అని శృతి చేయి పట్టుకొని తీసుకెళ్తుండగా, కొంచెం ఆగు యష్ అని శృతి ప్రతాప్ గారి దగ్గరికి వచ్చి నిలబడి, ఏంటి అంకుల్ నా విషయంలో మీరు ఇలా మారిపోయారు? యష్ అంటే నాకు ప్రాణమని మీకు తెలియదా? నేను లేని ఆ 2 సంవత్సరాలు ఏదేదో జరిగిపోయి దీక్ష మీ ఇంటికి కోడలిగా వచ్చింది. అయినా యష్ మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. దానికి కారణం యష్ నన్ను ప్రాణంగా ప్రేమించటమే. మీకు కూడా తెలుసు, దీక్ష వివస్త్రంగా యష్ ముందు నిలబడినా యష్ కాస్త కూడా చలించకుండా నా ప్రేమకు విలువిచ్చాడని. కాస్త మా ప్రేమను అర్థం చేసుకొని నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయండి అంకుల్ అని అడుగుతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. కానీ ప్రతాప్ గారిలో ఎలాంటి మార్పు లేకుండా శృతి వైపు కోపంగా చూస్తుంటాడు. ఎంత చెప్పినా ఆయన మారడులే శృతి, మనం వెళ్దాం పదా అంటూ యష్ శృతి చేయి పట్టుకొని తీసుకెళ్తుంటాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగానే ప్రతాప్ గారు బాధగా సోఫాలో కూర్చొని పోతే పద్దు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. ఆఫీస్లో ఉన్న దీక్ష 2 రోజుల క్రితం యష్తో జరిగిన డేటింగ్ గురించి ఆలోచిస్తూ, అసలు అలా ఎలా నేను యష్కి పెదవులు ముద్దు పెట్టాను? ఆ మత్తులో అంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. అసలే నా మీద కోపంగా ఉండే యష్ నేను ఇలా చేయడం చూసి నా మీద ఇంకా మండిపడుతుండాలి. నన్ను యష్ని కలపాలని మావయ్య గారు ఇదంతా చేసి యష్కి నా మీద ఇంకా నెగటివ్ అభిప్రాయం వచ్చేలా చేశారు అని బాధపడుతుండగా స్నేహ అక్కడికి వచ్చి,
ఆ హీరో యశోదని కలిసి 2 రోజులవుతుంది. ఇంతవరకు నాకు ఆ విషయాలు చెప్పలేదు. ప్లీజ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు దీక్ష అని అడుగుతుంది. అంతగా ఏం జరుగుతుంది? యశోధర్ గారితో ఏదో మామూలుగా మాట్లాడుతూ డిన్నర్ చేశాను. తర్వాత ఆయన ఫామ్ హౌస్ నుండి వెళ్ళిపోయారు. నేను తెలియకుండా నిద్రపోయి తెల్లారి వచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగింది ఇది మాత్రమే. నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకొని నా క్యారెక్టర్ గురించి చీప్‌గా ఆలోచించకు అని అంటుంది కాస్త కోపంగా. ఛ! నేను అలా ఏమీ అనుకోవడం లేదే. ఏదో నిన్ను కావాలని అలా ఊరించి పంపించాను అంతే. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే అసలు నిన్ను ఈ డేటింగ్‌కి పంపిస్తానని ఎలా అనుకున్నావు? ఈ స్నేహితురాల్ని అర్థం చేసుకుంది ఇదేనా? అని అడుగుతుంది స్నేహ కాస్త బాధపడుతూ. స్నేహ అలా మాట్లాడుతుంటే యష్‌కి తనకి కిస్ జరిగింది గుర్తు తెచ్చుకొని గిల్టీగా ఫీల్ అవుతుంటుంది. సరేలే నీ వర్క్ చూసుకో. లంచ్ బ్రేక్‌లో కలుద్దాం అని చెప్పి స్నేహ వెళ్ళిపోతుంది. కానీ దీక్ష అదే ఆలోచనలో ఉండిపోయి అసలు ఈ డేట్‌కి నేను వెళ్ళకుండా ఉండాల్సింది. పెళ్లి రోజున యష్‌ని చూడాలనిపించడంతో వెళ్ళడానికి నేను కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపించానేమో అని అనుకుంటుంది బాధపడుతూ. షూటింగ్ బ్రేక్‌లో యష్, శృతి కూర్చొని క్లోజ్‌గా మాట్లాడుకుంటుండగా రిపోర్టర్స్ అక్కడికొచ్చి, "ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ గురించి, మీ మ్యారేజ్ గురించి ఇండస్ట్రీలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి కదా సార్! వాటిని క్లియర్ చేస్తూ వాటి గురించి ప్రశ్నలు వేయాలనుకుంటున్నాం. సమాధానాలు చెప్తారా సార్?" అని అడుగుతారు. శృతి కాస్త ఎగ్జైట్‌మెంట్ అవుతూ, "ఒప్పుకుందాం యష్" అని అడగండి అని అంటుంది రిపోర్టర్స్‌తో. యష్ కూడా ఓకే అన్నట్టుగా చూస్తాడు. రిపోర్టర్స్ వారిని ఇంటర్వ్యూ చేస్తూ, "మీరు ఇంకా ఎంతకాలం ఈ లివింగ్ రిలేషన్‌షిప్‌లో కొనసాగించాలనుకుంటున్నారు?" అని అడుగుతాడు. "మాకు మ్యారేజ్ అయ్యే వరకు" అని అంటుంది శృతి నవ్వుతూ. "అంటే మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలనుకున్నారు?" అని అడుగుతాడు రిపోర్టర్ యష్‌ని చూస్తూ. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ కాకుండా మరో ప్రాజెక్ట్ ధృవతో కలిసి చేయాలనుకుంటున్నాను. దాదాపు ఆ ప్రాజెక్ట్ ఎండింగ్‌కి వచ్చేసరికి సంవత్సరం కావచ్చు. అంటే నా మ్యారేజ్ టైం ఇంకొక సంవత్సరం తీసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు యష్. మరో డౌట్ సార్. ఇంతవరకు మీరు ఏ హీరోయిన్‌తో కూడా లిప్ లాక్ కిస్ చేయలేదు. ధృవ మేడంకి మీకు ఆల్రెడీ రిలేషన్ ఉంది కాబట్టి మీరు చేయబోతున్న ఈ మూవీలో మీ ఇద్దరిని లిప్ కిస్‌లో చూస్తామా అని అడుగుతారు. ఆ విషయాలు నేను ఇప్పుడే చెప్తే సినిమా సన్నివేశాల్ని ముందే మీకు చెప్పినట్టుగా ఉంటుంది. అందుకే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వలేను అని అంటాడు యష్. ఇంట్లో ఉన్న దీక్ష ఫోన్‌లో ఆ వీడియోని చూస్తూ నిజంగానే యష్, శృతి లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అని అనుకొని ఒక టైంలో ధృవతో ఎఫైర్ ఉంది నిజమేనని యష్ మీడియాకి చెప్పడం గుర్తు తెచ్చుకుంటుంది. తను ఆ ఆలోచనలో ఉండగానే కళ్ళల్లో నీళ్లు ఆగకుండా ప్రవహిస్తుంటాయి. అమ్మ దీక్ష అంటూ జానకి గారు వస్తుంటే దీక్ష తల్లిని చూసి కన్నీళ్లు తుడుచుకుంటుంది. జానకి గారు దగ్గరికొచ్చి, "నేను, మీ నాన్నగారు, మీ చెల్లి, తమ్ముడు కూడా భోజనం చేశావమ్మా. నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. నీకు భోజనం వడ్డిస్తానురా" అని పిలుస్తుంది. "నాకు ఆకలిగా లేదమ్మా, భోజనం వద్దు" అని అంటుంది దీక్ష మనసులో ఉన్న బాధతో. "అదేంటమ్మా, ఉదయం నుంచి ఆఫీసులో పని చేసి వస్తావు. ఇలా నైట్ భోజనం చేయపోతే తెల్లారి నీరసం వస్తుంది" అని అంటుంది జానకి. "ఏమీ కాదమ్మా, నాకు తినాలనిపించడం లేదు" అంటూ తల్లి చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి, "కాసేపు నీ ఒడిలో పడుకుంటానమ్మా" అని అంటుంది. "ఏమైందమ్మా, ఎందుకిలా కనిపిస్తున్నావు? నువ్వేదో బాగా బాధలో ఉంటేనే నన్నిలా అడుగుతావు" అని అంటుంది జానకి. దీక్ష తల్లి ఒడిలో పడుకొని వీడియోలో వాళ్ళిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండటం గురించి చెప్పింది గుర్తు చేసుకొని, "అదేమీ లేదమ్మా, ఆఫీస్‌లో ఈరోజు కొంచెం ఎక్కువ వర్క్ ఉంది. అందుకే బాగా అలసిపోయాను" అంటుంది. ఆ యష్‌ని తలుచుకొని ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావో అర్థం కావడం లేదు. ఆ యష్‌ని వదిలించుకున్నందుకు సంతోషపడి హాయిగా ఇంకొక పెళ్లి చేసుకోకుండా ఎందుకమ్మా నీకు ఈ కష్టాలు అని అంటుంది జానకి గారు. ఇప్పుడు మిమ్మల్నే బాధ పెడుతున్నానమ్మా. అదే ఇంకొక పెళ్లి చేసుకుంటే వచ్చిన అతన్ని కూడా బాధ పెట్టిన దాన్నవుతాను. నా వల్ల నా వాళ్ళు బాధపడితే ఏమో కానీ ఎవరో పరాయి వాడిని బాధ పెడితే అది ఇంకా అన్యాయం అవుతుంది కదమ్మా! అసలు నేను యష్‌ని చూడకుండా, ప్రేమించకుండా ఉంటే మీకు ఈ బాధ మిగిలేది కాదు కదా! యష్ నాకు దక్కడని నా జాతకంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఎందుకమ్మా యష్ నాకు కనిపించేలా చేసి నేను యష్‌ని ప్రేమించేలా చేశాడు అని అడుగుతుంది. మనం చేస్తున్న పొరపాట్లకి దేవుడి మీద వేసి దేవుణ్ణి నిందించడం కరెక్ట్ కాదమ్మా. జరిగిపోయిన కాలము మన చేతుల్లో ఉండదు. ఇక వాటి గురించి ఆలోచించినా ఉపయోగం లేదు.
కానీ జరగాల్సిన కాలము మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు మనకి పూలబాట కావచ్చు అని జానకి గారు దీక్ష తల నిమురుతూ మాట్లాడుతుంటే ఆ మాటలేవి వినిపించుకొని దీక్ష యష్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక సందీప్ యష్ సహాయంతో పెద్ద మొత్తంలో బిజినెస్ పెట్టి డెవలప్ అవుతాడు. ఒకప్పుడు యష్ కోరుకున్నట్టుగానే లల్లీ లైఫ్ ఇప్పుడు గొప్పగా ఉంటుంది. వాళ్ళిద్దరి దాంపత్య జీవితానికి 10 నెలల పాప కూడా ఉంటుంది. యష్ తన మేనకోడల్ని చూసుకోవడానికి రోజు సందీప్ వాళ్ళ ఇంటికి రావడం పరిపాటే. అలా ఈరోజు కూడా షూటింగ్ నుంచి యష్, శృతి సందీప్ వాళ్ళ ఇంటికి వస్తారు. యష్ ముద్దుగా ఉన్న తన మేనకోడల్ని ఎత్తుకొని ఆడుతుంటాడు. శృతి కూడా పాపని ఆడిస్తుంటుంది. మీరు పెళ్లి చేసుకొని కూడా సినిమాలు చేయొచ్చు కదా అన్నయ్య, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు అని అడుగుతుంది లల్లి. ఇంకా ఎక్కువ లేట్ ఏమీ చేయంలే లల్లి, మరో సంవత్సరంలో పెళ్ళి అనుకుంటున్నాము అని అంటుంది శృతి. లల్లి పక్కన కూర్చున్న సందీప్ వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడగానే ఇష్టం లేనట్టుగా చూస్తుంటాడు. సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు కాస్త లేటుగానే జరుగుతాయిలే లల్లి అని అంటుంది లల్లి వాళ్ళ అత్తగారు. స్టార్ హీరో పెళ్ళి అంటే మామూలు విషయమా మరి అని అంటాడు లల్లి వాళ్ళ మామగారు. వాళ్ళ మాటలకు శృతి సంతోషపడుతూ, ఒక్క అంకుల్ తప్ప మీరందరూ మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంకుల్ కూడా మా పెళ్ళిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే బాగుండు అని అంటుంది బాధపడుతూ. మా నాన్న విషయం నాకు తెలియదు కానీ నేను మాత్రం మా అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే ఇష్టపడతాను. అయినా తను డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయినాక ఇంకా నాన్నగారు తన గురించి ఆలోచించడం అనవసరం వదినా అని అంటుంది లల్లి. ఆ విషయం మాకు కాదు లల్లి, నాన్నగారికి చెప్పు, నీ మాటైనా వింటాడేమో అంటాడు యష్. సందీప్ మాత్రం ఏమీ మాట్లాడలేక వాళ్ళ మాటలకు మామూలుగా ఉండిపోతాడు. కొన్ని రోజుల తర్వాత యష్, శృతి నటించిన సినిమాకి పోస్టర్లు రిలీజ్ అవుతాయి. పోస్టర్లో యష్ షర్ట్ లేకుండా పడుకొని ఉంటే ఎక్స్పోజింగ్ డ్రెస్తో ఉన్న శృతి పెదవుల మీద యష్ కిస్ చేసే ఒక హాట్ సీన్ పోస్టర్లో కనపడుతుంటుంది. దీక్ష ఆఫీస్ నుంచి శరత్ కార్లో వస్తూ ఆ పోస్టర్ని చూసి యష్తో తన తొలి ముద్దు క్షణాల్ని గుర్తు చేసుకుంటుంది. మరో 2 రోజుల్లో వాళ్ళ సినిమా రిలీజ్ కాబోతుందంటమ్మా అని అంటాడు శరత్. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడన్నయ్యా అని అడుగుతుంది. రేపు సాయంత్రమే అంటున్నారు అని అంటాడు శరత్. అయితే నన్ను తీసుకెళ్ళడానికి రేపు ఆఫీస్కి కొంచెం ఎర్లీగా రా అన్నయ్య, ఈ ఈవెంట్కి వెళ్దాము అని అంటుంది. యశోధర్ గారి ప్రతి సినిమా ఫంక్షన్కి వెళ్తున్నావేంటమ్మా అని అడుగుతాడు శరత్. వెళ్తాననే మాటే కానీ ఎప్పుడూ కూడా నేను యష్ కంట్లో పడలేదు కదా అన్నయ్య, సీక్రెట్గానే యష్ని చూసి వస్తాను. ఇంకా ఇది స్పెషల్ మూవీ అనుకోవాలి, ఎందుకంటే యష్ నా స్నేహితురాలు కలిసి తీసిన సినిమా ఇది అని అంటుంది. శరత్ డ్రైవ్ చేస్తూ, అందుకే వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఈ ఈవెంట్ ఫంక్షన్కి వద్దంటున్నాను అని అంటాడు. లేదన్నయ్య, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, నువ్వు రాకపోతే చెప్పు, నేను ఒక్కదాన్ని వెళ్తాను అని అంటుంది. అలా అనకమ్మా, నేనే దగ్గరుండి తీసుకెళ్తానులే అని అంటాడు శరత్ డ్రైవ్ చేస్తూ. కానీ అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలియనివ్వకు అని అంటుంది. అలాగే అంటూ దీక్ష ఇంటి ముందు కారు ఆపుతాడు. వాళ్ళ ఇంటి ముందు మరొక పెద్ద కారు ఆగటం చూసి ఇద్దరు ఆశ్చర్యపోతూ కారు దిగుతారు. దీక్ష చెల్లెలు స్వప్న వాళ్ళకి ఎదురుగా వచ్చి, ఆ శృతి నీతో ఏదో మాట్లాడాలని వచ్చిందక్కా అని అంటుంది. ఇదండి ఈ ఎపిసోడు. ఈ ఎపిసోడ్ నుంచి స్వప్న క్యారెక్టర్ కూడా కొంచెం మెయిన్ రోల్ అవుతుంది. ఖచ్చితంగా స్వప్న క్యారెక్టర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దయచేసి వీడియోకి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.